ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లైవ్లో కెప్టెన్సీ కంటెండర్స్కి సంబంధించి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ డిస్కషన్ జరిగింది. అయితే బిగ్ బాస్ ఏమన్నాడంటే భరణి అండ్ శ్రీజ ఇద్దరిలో శ్రీజ ఎలిమినేట్ అయిపోయింది కదా. సో ప్రజల ఓటింగ్ ద్వారా భరణి గారు సక్సెస్ అయ్యారు కాబట్టి మీరే కెప్టెన్సీ కంటెండర్స్ని సెలెక్ట్ చేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే అప్పుడు ఏమైందంటే సరే అని భరణి గారు ఏమన్నారంటే లేవడంతోనే నాకు నిన్న నా ఆటలో సపోర్ట్ చేసిన వాళ్ళందరూ కూడా రండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అప్పుడు ఎవరెవరు వచ్చారు? ఇమాన్యుల్ వచ్చాడు, అలాగే ఇమాన్యుల్, దివ్య, తనుజ, సుమన్ శెట్టి, మళ్ళీ రాము, సాయి శ్రీనివాస్, నిఖిల్, ఇంతమంది వచ్చారు, 7 వచ్చారు. సో 7లో భరణి గారు ఫస్ట్ కూర్చోగానే ఏమన్నారంటే ఆల్రెడీ కెప్టెన్ అయిన వాళ్ళకన్నా కూడా కెప్టెన్ కాని వాళ్ళకి కొంచెం ఇద్దామని అవకాశం ఇద్దామని అనుకుంటున్నాను అని చెప్పి అన్నారు అనమాట. అని నీ ఒపీనియన్ ఏంటి ఇమాన్యుల్ అన్నారు. ఎందుకంటే ఇమాన్యుల్ ఎందుకంటే అడగడం జరిగింది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ టాస్క్ లో ఆడి కాలు కొంచెం ప్రాబ్లం అయింది ఇమాన్యుల్కి. థర్డ్ టాస్క్ లో కూడా చివరి టాస్క్ లో కూడా ప్రాణం పెట్టాడు. సో ఇమాన్యుల్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది భరణి గారు. సో అప్పుడు ఇమాన్యుల్ ఏమన్నాడంటే లేదన్నా నేను కూడా నీ పాయింట్ మీద ఆధారపడతాను, ఆల్రెడీ నేను ఈ వారమే కదా కెప్టెన్ అయ్యాను, సో అవ్వని వాళ్ళకి ఇద్దాము అని చెప్పేసి అన్నాడు అనమాట. సో అవ్వని వాళ్ళు ఎవరు? తనుజ, దివ్య, మళ్ళీ ఇంకెవరు? ఆయన భరణి గారు సెల్ఫ్ గా కూడా అవ్వలేదు, ఆయన ఇప్పటివరకు కెప్టెన్ అవ్వాల. నెక్స్ట్ ఎవరు? 4th నిఖిల్ కూడా అవ్వలేదు కాబట్టి నిఖిల్ బాగా సపోర్ట్ చేశాడు ఫస్ట్ టాస్క్ అవని, తర్వాత టాస్క్ లో నేను ఆడతానని చెప్పేసి ముందుకు వచ్చాడు. ఇక 5th వచ్చేసరికి సాయి శ్రీనివాస్ని సెలెక్ట్ చేశారు. సాయి శ్రీనివాస్ని సెలెక్ట్ చేయడం నాకైతే నచ్చలేదు ఫ్రెండ్స్, నాకే కాదు అక్కడ ఉన్న వాళ్ళెవ్వరికీ కూడా నచ్చలేదు. ఎందుకంటే సాయి శ్రీనివాస్ ఫస్ట్ వచ్చేసరికి ఆ టీంలో ఉన్నాడు, శ్రీజ టీంలో ఉన్నాడు. తర్వాత అంటే ఏం జరిగిందో తన మనసు ఏం మార్చుకున్నాడో తెలియదు కానీ భరణి టీంకి జంప్ అయిపోయాడు. జంప్ అయిపోయిన తర్వాత తనకి అంటే భరణి గారికి మోరల్ సపోర్ట్ అయితే బాగా ఇచ్చాడు. ఎలా ఇచ్చాడంటే లేదన్నా మీరు బాగా ఆడతారన్నా, మీరు బాగా ఆడతారు అని చెప్పేసి అన్నాడు. ప్లస్ అక్కడ ఉన్న వాళ్ళలో కెప్టెన్ అవ్వంది ఎవరైనా ఉన్నారు అంటే అది సాయి శ్రీనివాసే. ఓకే, అంటే మళ్ళీ ఇమాన్యుల్ తీసుకోవచ్చు కానీ తీసుకోవాలి. కానీ ఇక్కడ భరణి గారి గొప్పతనం చెప్తాను వినండి. భరణి గారు ఏమన్నారంటే నువ్వు ఆడాలనుకుంటే నాది నేను నీకు ఇచ్చేస్తా, నేను ఆడను, నా ప్లేస్లో నువ్వు ఆడు. ఎందుకంటే ఆల్రెడీ మాట ఇచ్చాను కాబట్టి వాళ్ళు ఎవ్వరూ కెప్టెన్స్ అవ్వలేరు కాబట్టి నేను వాళ్ళకి అవకాశం ఇచ్చా. ఓకే, లేదు నువ్వు ఖచ్చితంగా ఆడతాను అంటే నేను నా పొజిషన్ నీకు ఇచ్చేస్తా, నేను కెప్టెన్సీ కంటెండర్ నుంచి పక్కకు తప్పుకుంటా అంటే ఇమాన్యుల్ చాలా ఫేర్గా ఏమన్నాడంటే లేదు నేను నేను ఆడదలుచుకోవట్లేదు, నేను సపోర్ట్ చేస్తాను, మీరు ఉండండి అన్నాడు. సో భరణి గారు కూడా కంటెండర్ అయ్యారు అనమాట. అంటే ఇక్కడ మీరు చూడండి, అక్కడ భరణి గారు కానీ ఇటు ఇమాన్యుల్ కానీ సూపర్ జెన్యూన్ అనిపించింది నాకైతే. అయితే మిగతా అవతల టీం వాళ్ళు ఉంటారు కదా, కళ్యాణ్ కానీ లేదా మాధురి గారు కానీ, నాకైతే అక్కడ ఉన్న వాళ్ళందరిలో బ్యాడ్ లక్ ఎవరిదంటే ఈ పర్టికులర్ టాస్క్ లో మాధురిది అనిపించింది. ఎందుకంటే మాధురికి శ్రీజకి పడదు. ఓకే, మాధురి గారు భరణి టీంలో ఉండాల్సింది పోయి శ్రీజ టీంకి వెళ్ళి ఆమెను సపోర్ట్ చేశారు. అలా సపోర్ట్ చేసేసరికి ఏమైంది, ఆమెకి కెప్టెన్సీ కంటెండర్ అయ్యే అవకాశం పోయింది. ఎందుకంటే ఇప్పుడు సంజనాకి భరణి గారికి ఏదో గొడవ ఉంది. ఓకే, కళ్యాణ్, డెమోన్, రీతు వీళ్ళ ముగ్గురు కూడా శ్రీజ ఫ్రెండ్స్. ముఖ్యంగా రీతుకి అయితే గొడవ ఫస్ట్ నుంచి ఉంది. గౌరవ్ కూడా ఆ రోజు టాస్క్ లో ఏదో మనసులో ఏదో పెట్టుకున్నాడో, ఏదో ఓవర్ కాన్ఫిడెంట్ ఏదో ఉంది సంథింగ్. నామినేషన్స్ లో కూడా భరణి గారిని నామినేట్ చేసింది గౌరవే. అయితే అందుకని ఇంకా దీనన్నిటిని దృష్టిలో పెట్టుకుని సాయి శ్రీనివాస్కి అయితే అవకాశం ఇవ్వడం జరిగింది అనమాట. సో అంతవరకు బాగానే ఉంది. అయితే ఇదంతా కూడా సపోర్టింగ్ టాస్క్. అయితే రితు అంటది నేను ఆయన్ని నామినేట్ చేశాను, నాకు ఆయన అప్పుడు ఫస్ట్ లో సపోర్ట్ చేస్తానన్నారు, మరి ఇప్పుడు నాకు కెప్టెన్సీ కంటెండర్ ఇవ్వచ్చు కదా అని చెప్పేసి అంటుంది. ఫ్రెండ్స్, ఎవరైనా కెప్టెన్సీ కంటెండర్ అనే కాదు, ఏ విషయంలోనూ మీరు నాకు హెల్ప్ చేయలేదు, మీరు హెల్ప్ చేయలేదు కాబట్టి నేను మిమ్మల్ని నామినేట్ చేస్తా అన్న వాళ్ళు ఎందుకు వస్తారు మళ్ళీ వెనక్కి తిరిగి? రారు కదా. ఇప్పుడు ఆ రోజు రితు నామినేట్ చేసింది, సంజన నామినేట్ చేసింది. రితు నామినేషన్ లో మాధురి గారేమో దివ్యాన్ని నామినేట్ చేస్తే, సంజన నామినేషన్ లో గౌరవ్, భరణి గారు నామినేట్ చేశారు. సో అక్కడ ఏమైంది, మ్యాటర్ కదంతా ఇదైంది. సో రితు నామినేట్ చేసినట్టే కదా. రితు నామినేట్ చేసి దాన్ని ఆ వీకే బయటకు వెళ్ళిపోతే మరి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత రితుకు ఛాన్స్ ఎలా ఇస్తారు? సో కళ్యాణ్, డెమోన్ ఏమన్నారంటే మేము అడగం, ఎందుకంటే ఆయన సపోర్ట్ చేసిన వాళ్ళు ఆయన జెన్యున్ గా అడిగారు, దాంట్లో మనకే ఉంది అని చెప్పేసి ఆయన అన్నారు అనమాట.
అనమాట. సో, ఇక్కడ ఇంకొక పాయింట్ ఏమైందంటే, ఇంతకీ టాస్క్ ఎలా నడిచింది అంటే, భరణి గారికి అలాగే సాయి శ్రీనివాస్, నిఖిల్, తనుజ, అలాగే దివ్య వీళ్ళందరిలో కూడా ఫస్ట్ వచ్చేసరికి వీళ్ళెళ్ళిపోయారు. ఎవరు సాయి శ్రీనివాస్, నిఖిల్, నెక్స్ట్ భరణి వీళ్ళు ముగ్గురు ఎళ్ళిపోయారనమాట. నెక్స్ట్ చివరి మిగిలింది ఎవరంటే తనుజ, దివ్య మాత్రమే మిగిలారు. అయితే వీళ్ళిద్దరిలో ఒకళ్ళని మీరు కెప్టెన్‌గా సెలెక్ట్ చేయాలి. ఎవరిని సెలెక్ట్ చేస్తారు అని చెప్పేసి భరణి గారిని అడిగితే, భరణి గారు తనూజ, దివ్యల్లో దివ్యాని సెలెక్ట్ చేశారు. కారణం లేకపోలేదు. కారణం ఏంటంటే, దివ్య ఫస్ట్ గేమ్ ఆడింది. ఆ బ్యాలెన్సింగ్ గేమ్. అది మామూలు గేమ్ కాదు. చాలా దారుణమైన గేమ్. ఎందుకంటే, ఆ గేమ్‌లో గెలవడానికన్నా ఓడిపోవడానికే ఛాన్సెస్ ఎక్కువ. ప్లస్ ఇంకోటేంటంటే, ఆ గేమ్‌కి తనూజ వెళ్తానంది కానీ, అంత స్ట్రాంగ్‌గా చెప్పలేదు. దివ్యనే వెళ్తానంది. గెలిపించింది. అండ్ నెంబర్ 2 పాయింట్ ఏంటంటే ఈవెన్ సపోర్టింగ్ టాస్క్ వల్లనే తనూజ గెలుస్తోంది అన్న మాట కూడా ఆయన విన్నారు. ఎవరు? భరణి గారు విన్నారు. సో, ఆయన ఏమనుకున్నారంటే, లేదులే నాకు ప్రత్యక్షంగా సపోర్ట్ చేసింది ఎవరు అంటే దివ్య అండ్ తనుజ ఇద్దరు అయినప్పటికీ టాస్క్‌లో మాత్రం దివ్య బ్రహ్మాండంగా ఆడి గెలిచింది. సో, నేను తనకిద్దాం అనుకుంటున్నాను అన్నారు. ప్లస్ ఇంకోటేంటంటే, ఇమాన్యుయల్ కూడా దివ్యకే ఇవ్వడం కరెక్ట్ అన్నారు. ఎందుకంటే, దివ్య చాలా బాగా ఆడింది ఫస్ట్ గేమ్. యాక్చువల్లీ టాస్కుల్లో కూడా నేను ఆడతానంది. కానీ వాళ్ళే అన్నారు, ఆడవాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వటము, మగపిల్లలున్నారు కదా! మగపిల్లలు ఫైట్ చేసుకుంటారని చెప్పేసి. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, గౌరవ్ అంటాడు అసలు గౌరవే కాదు, గౌరవ్, రితు అందరూ సంజన, మాధురి వీళ్ళందరూ ఏమంటున్నారంటే, ఇమ్ముకి ఒక అవకాశం ఇవ్వాలి. ఇమాన్యుయల్‌కి ఎందుకు మీరు కెప్టెన్సీ కంటెంట్ ఇవ్వలేదు అంటే, అప్పుడు భరణి గారు చాలా క్లియర్‌గా చెప్పారు. ఏమనంటే, ఇమ్ముది నీ పక్కకు కూడా తీసుకెళ్ళి ఇదంతా లైవ్ ఫీడ్ అనమాట. లేదు నువ్వు తీసుకోవాలి అనుకుంటే స్ట్రాంగ్‌గా చెప్పు ఇమ్ము నేను ఇస్తాను అంటే, ఇమ్ము అదే విషయం సంజనకి, మాధురికి ఇచ్చాడనమాట. అది ఆన్సర్ ఇచ్చాడు. ఏమనంటే, లేదమ్మా ఆయన నాకు అవకాశం ఇచ్చారు. భరణి గారు ఏమన్నారంటే, నాది నువ్వు తీసేసుకో అని చెప్పారు. కానీ నాకే సరే ఈ వారమే కదా నేను కెప్టెన్ అయ్యాను. సో, నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. వేరే వాళ్ళకి కూడా అవకాశం ఇస్తే బావుంటుంది అని చెప్పేసి ఎవరన్నారు? ఇమాన్యుయల్ అన్నాడు. సేమ్ సుమన్ శెట్టి ఇదే పాయింట్ మీద ఉన్నాడు. ఈవెన్ రాము కూడా లేదన్నా నేను ఆల్రెడీ కెప్టెన్‌గా ఉన్నాను కాబట్టి కెప్టెన్ అవ్వని వాళ్ళకి ఇద్దాము అని చెప్పేసి వాళ్ళు స్ట్రైట్ నిర్ణయం తీసుకున్నారనమాట. సో, నాకేంటంటే భరణి గారి టీమ్ భలే నచ్చేసింది. ఫ్రాంక్లీ చెప్పాలి అంటే రాము సాక్రిఫైస్ చేశాడు. సాక్రిఫైస్ అనే అనుకోవాలి. ఇప్పుడు వాళ్ళ ముగ్గురు కూడా లేదు మాకు కూడా అవకాశం కావాల్సిందే. ఎందుకంటే రాము ఆడాడు, ఇమ్ము ఆడాడు. వీళ్ళిద్దరూ ఇరగదీసి ఆడారు. ఓకే. రాము ఆడిన దానిలో గెలవనివ్వండి, గెలవకపోనివ్వండి కానీ ఆడటం అయితే ఆడాడు కదా! సో, నేనేమంటున్నానంటే వాళ్ళ టీమ్ చాలా జెన్యూన్‌గా ఉంది అని నా అభిప్రాయం. అంటే ఆడని వాళ్ళకి కూడా పాపం అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు అనుకోవడం చూసారా? ది గ్రేట్ అని చెప్పొచ్చు.